పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి మానసిక పరిణతి కలగబోతుంది. కెరియర్ పరంగా తీసుకుంటే కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కెరియర్ వైజ్గా. ఎందుకంటే మీ జన్మరాశిలోనే శని భగవానుడు సంచరిస్తూ ఉన్నప్పటికీ, మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ, మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు, రాస్యాధిపతి దశమస్థానాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, పైగా పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురువు వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీద మరియు మీ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారి మీద పెద్దగా ఉండదు. గురుబలం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, ప్రతికూలతలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశిలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ఉచ్చస్థాన సంచారం మీనరాశి వారికి ఒక శ్రీరామ రక్ష. 4వ తేదీ వరకు శుక్రుడు, 7వ తేదీ వరకు బుధుడు, ఈ 2 గ్రహాలు కూడా పంచమ స్థానంలోనే ఉన్నాయి. అంటే ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సంతానం కోసం ఎదురు చూసేటటువంటి దంపతులకు ఇది ఖచ్చితంగా 100% సానుకూలమైనటువంటి వార్తలు అందుతాయి. మీ క్రియేటివ్ ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి. షేర్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్ ద్వారా మంచి లాభాలు కూడా చూస్తారని చెప్పాలి. జూలై 7వ తేదీ తర్వాత బుధుడు కూడా వక్రించి చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి ఆ ప్రయత్నాల్లో వేగం పుంజుకుంటుంది. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి ధైర్యము, పట్టుదల పెరుగుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా పెరుగుతాయి. సోదర సోదరీమణుల నుండి ఆశించినటువంటి సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా మారతాయని చెప్పాలి. ఇక 4వ స్థానంలో సంచరించే రవి ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు ఆఫీసులో మీ పవర్ పెరుగుతుంది, అథారిటీ పెరుగుతుంది. అయితే కుటుంబంలో కానీ తల్లితో కానీ చిన్నపాటి అహంకారపూరితమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి రాకుండా చూసుకోవాలి. మరి ఆ డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, మీనరాశిలో జన్మించినటువంటి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ వరకు ఉండేటటువంటి రోజుల్లో, 1వ తేదీ నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు ఉండేటటువంటి రోజుల్లో మీనరాశి వారికి ఊహించనటువంటి లాభాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా ఈ 3 రోజులు మీనరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో ఊహించని ఆర్డర్లు, భారీ లాభాలు వస్తూ ఉంటాయి. సామాజికంగా కనుక తీసుకుంటే స్నేహితులు, సమాజంలో పెద్దవాళ్ళకి మద్దతు లభిస్తూ ఉంటుంది. మనస్సులో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అనవసర ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ 12వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ 2 రోజులు అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకుండా ఉండాలి. అనవసరమైన ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, సరిగా నిద్రపెట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ లేదా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. 3వ పాయింట్ ఏమిటంటే, 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు
జన్మరాశిలో సంచరించేటటువంటి శని చంద్రగ్రహాల యొక్క కలయికతో కొద్దిగా మానసిక ఒత్తిడి, కాస్త ఓపిక, కాస్త నిదానం, ఇవి అంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఓపిక, నిదానం అనేది చాలా అవసరం. అంటే చంద్రుడు మీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నప్పటికీ అక్కడ శని భగవానుడితో కలిసి ఉన్నటువంటి కారణం చేత శని చంద్రగ్రహాల యొక్క కలయికతో విషయోగం అనేది ఏర్పడుతుంది. ఇది మానసికమైనటువంటి ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. అంటే ఒక 48 గంటల పాటు మీ మనస్సు మీకు తెలియకుండానే ఏదో నిరాశ, ఆందోళన, ఒంటరితనానికి లోనవుతుంది. చిన్న విషయాలకే చిరాకు, కోపం ఎక్కువగా వస్తాయి. పనిలో బద్ధకం లేదా అలసట కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడి వీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఎలాంటి నష్టము జరగదు. కానీ మీ ఆలోచనలు మీరు అదుపులో ఉంచుకోవాలి. ఎవ్వరితోనూ వాదనలకు దిగకండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ప్రశాంతంగా ఉండేటటువంటి విధంగా వ్యవహరించండి. 8వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ధనస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీ మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. మాట తీరుతో పనులు సాధిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మానసిక గందరగోళం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని చెప్పాలి. రెట్టించిన ఉత్సాహంతో, కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. మాట తీరు చాలా ఆకర్షణీయంగా మారుతుంది. అన్ని పనులు చకచకా పూర్తవుతూ ఉంటాయి. ఆర్థికంగా తీసుకుంటే రావాల్సిన పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉంటారు. ఖచ్చితంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు 6, 7, 8 ఈ 3 రోజుల్లో శివుడికి అభిషేకం చేయించుకోవటం అనేది చాలా మంచిది. దాంతోపాటు ఖచ్చితంగా ఏలినాటి ప్రభావం వల్ల కానీ కెరీర్ వల్ల సమస్యలు రాకుండా ఉండటానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా రాఘవేంద్ర స్వామిని కానీ దత్తాత్రేయ స్వామి ఈ గుడి కనుక వెళ్ళి నమస్కారం కనుక చేసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలితాలు మీనరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నట్లయితే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందలేరు. అంటే వ్యక్తిగతంగా ఎవరైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దాని తగినటువంటి విధంగా చక్కగా దోష నివారణ కనుక చేయించుకుంటే బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారాలలో దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం చాలా మంచిది. 6, 7, 8 తేదీలలో శివుడికి అభిషేకం చేయించుకోవడం అనేటటువంటివి, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల విశేషమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఇవి చేయటం వల్ల మనకు దాదాపుగా వచ్చేటటువంటి నెగిటివ్ అంతా కూడా తగ్గిపోయి పాజిటివ్ వైపుగా మనం అడుగులు వేస్తాము. ఇవి మీనరాశి వారికి ఫలితాలు. శుభం.